సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బర్ష అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, మార్కెట్స్ ఒక సంవత్సరం వెనక్కి వచ్చేసాయి. 85-86 ఆల్ టైమ్ హై నుంచి 76కి వచ్చేసాయి. నిఫ్టీ పరిస్థితి 22కి వచ్చేసింది. ఎవరైతే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ లాంగ్ టర్మ్ అన్న పర్సెప్షన్తో ఇన్వెస్ట్ చేశారో, ఎస్, అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకొని 24లోనో 25లోనో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా హ్యాపీగా అక్యుములేట్ అయిన అమౌంట్ని మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోదాం అనుకున్న టైంలో మార్కెట్ ఒక 12-15% పడింది. అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే ఏం అర్థం కావట్లేదు. రెడెంప్షన్ కొట్టేద్దామా, పాస్ చేద్దామా, అసలు ఇన్వెస్ట్మెంట్స్ కాన్సెప్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయేసి హ్యాపీగా ఏ ఆర్డీనో ఎఫ్డీనో చేసుకుందామా అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఏంటి ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ క్షణం నుంచి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ మీరు అన్నది కరెక్టే. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉన్నారో ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ 10-15 ఇప్పుడు వచ్చింది అంటే ఎస్, వాళ్ళకి 10-12% డ్రాప్ అనేది మేజర్ డ్రాప్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ 10-12 ఓన్లీ మనం నిఫ్టీ చూస్తున్నాము. బట్ ఎవరైతే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే స్మాల్ క్యాప్లో చేశారో వాళ్ళకి 18-20% కూడా, కొన్ని ఫండ్స్ 23% కూడా కరెక్ట్ అయ్యాయి. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద షాకే. బట్ వన్ థింగ్ ఒకటి మర్చిపోకూడదు ఏంటంటే, మీరు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ ఇయర్ మోర్ ఆర్ లెస్ ఒక 1 year రిటర్న్స్ వైప్ అవుట్ అయ్యాయి. ఓకే, బట్ మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఈవెన్ ఈ 1 year పక్కన పెట్టండి, లెట్స్ సే మీరు ఒక 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంతకుముందు 9 years రిటర్న్స్ చూసుకున్నా కానీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఆర్ వండర్ఫుల్ రిటర్న్స్. ఎస్, ఈ ఏదైతే 1 year గ్రోత్ ఏదైతే ఉందో పోయింది, ఇట్ వోంట్ బి పర్మనెంట్. అండ్ ఇది జరగడం ఫస్ట్ టైం కాదు. మనము 18లో చూసాము, మనం ఈవెన్ కోవిడ్ టైంలో చూసాము, ఈవెన్ 8-9లో చూసాము. సో దిస్ హ్యాపెన్. 10-12% 15% డ్రాప్ అనేది అన్యూజువల్ కానే కాదు, అండ్ ఇట్స్ క్వైట్ కామన్. ఈసారి మల్టిపుల్ రీజన్స్, అంటే ఇంకా ఏమంటారు, ఒకటి అని కాకుండా మల్టిపుల్ రీజన్స్ ఒకేసారి వచ్చి పడ్డాయి కాబట్టి ఈ కరెక్షన్ వచ్చింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మర్చిపోకూడదు ఏంటంటే, దెర్ వాజ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ గ్రోత్. లాంగ్ పీరియడ్ ఆఫ్ గ్రోత్ అనేది యూజువల్లీ బ్రేక్ అయినప్పుడు ఇలా కరెక్షన్ కంపల్సరీ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే గ్రోత్ ఉంటుందో, నెక్స్ట్ ప్రాబ్లీ 3 months 6 months మనం చూసాం. మ్యాక్సిమం వర్స్ట్ 1 year. ఇది గ్యాప్, ఇది మార్కెట్ పడిపోయాక మళ్ళీ రికవర్ అయ్యి ఒక సేమ్ లెవెల్ రావడానికి 1.5 year వాజ్ ద లార్జెస్ట్. హోప్ఫుల్లీ అంత ఈసారి అయ్యే అవకాశం లేదు, బికాజ్ అంత నెగిటివ్ సెంటిమెంట్ లేదు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మోస్ట్లీ మార్కెట్ ఫాలో అయింది ఇప్పుడు ఈ 2-3 monthsలో, విచ్ క్యాన్ రివర్స్ ఎప్పుడైనా అవ్వచ్చు. అంతే తప్ప ఈ సెంటిమెంట్ అనేది పర్మనెంట్ కానే కాదు. దట్ ఈస్ వన్. సెకండ్, మనం చూసుకోవాల్సింది ఒక్క 1 year వైపే ఉండొచ్చు, బట్ హూఎవర్ ఈజ్ లాంగ్ టర్మ్ వాళ్ళ రిటర్న్స్ మాత్రం స్టిల్ 14-15% CAGRతో ఇంకా రన్ అవుతున్నాయి, విచ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ FDs. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరైతే అనుకుంటున్నారో ఎవరు బాధపడవచ్చు అంటే, సంబడి హూ ఇన్వెస్టెడ్ ఒక 1 year బ్యాక్ ఆర్ 6 months బ్యాక్, మార్కెట్ పీక్లో 25,000+ ఉన్నప్పుడు, 24,000+ ఉన్నప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పెయిన్ ఈజ్ రియల్. వాళ్ళకి వాళ్ళకి అనిపించవచ్చు ఇలా ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నాను, నేను అక్కడ వెళ్ళొచ్చని. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు స్టిల్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇంకా వాళ్ళ అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే, వెదర్ SIP రిటర్న్స్ చూసుకోండి, లంసమ్ రిటర్న్స్ చూసుకోండి, ఈవెన్ వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా 14-15% కంపల్సరీ ఇచ్చింది ఆర్ పీరియడ్ రిటర్న్స్ తీసుకుంటే. సో దే ఆర్ నాట్ ఎట్ లాస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ పక్క వాళ్ళ క్యాపిటల్ ఒక 10 లక్షలు పెట్టుంటే ఇవాళ 8-9 మధ్యలో ఉండొచ్చు. సో కాకపోతే వాళ్ళు కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ చెప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పక్కా పెడుతున్నప్పుడు మనం చెప్పేది ఏంటి, 2-3 years వరకు దీని గురించి ఇన్వెస్ట్మెంట్ ఆపద్దు ఆర్ విత్డ్రా చేయొద్దని చెప్పాకే ఎవరైనా సరే, ఎటువంటి అడ్వైజర్ కానీ ఎటువంటి వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, మినిమం 3 సంవత్సరాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టాలి. బికాజ్ మార్కెట్స్ ఆర్ వొలటైల్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ క్వైట్ కామన్. ఎందుకు ఆ 3 years పీరియడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. వర్స్ట్
టైం నేను చెప్పినట్టు 1.5 year వాజ్ ద వర్స్ట్ టైం ఫర్ మార్కెట్స్. సో 1.5 year సేల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పీక్ రావాలంటే వర్స్ట్ కేసులో 3 years అనమాట. ముందే మనం ప్రిపేర్ చేస్తాం. నేను ఇప్పటివరకు నేను చేసిన 1000 మంది క్లయింట్స్ ప్లస్లో ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్పకుండా, ఈ మాటలు చెప్పకుండా ఈక్విటీ ఫండ్స్కి రానివ్వను. వర్స్ట్ కేసులో వద్దు నాకు అంత కాదండి, నాకు 2 yearsలో డబ్బులు కావాలంటే ఏ హైబ్రిడ్ ఫండో ఏ డెట్ ఫండ్లో పెట్టమని అడ్వైజ్ ఇస్తాం. అది క్వైట్ కామన్. కాకపోతే ఏం జరిగిందంటే లాస్ట్ 1-2 yearsలో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, యాప్స్ టీవీలో యాడ్ వల్ల కానీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చూడడం అయిందంటే రీసెంట్గా ఏ ఫండ్ పర్ఫామ్ చేస్తే దానిలో పెట్టేశాం. అండ్ వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ లేదు. వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు. వాళ్ళే ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూసుకుంటే టూ మచ్ ప్రెషర్ జరుగుతూ ఉంది. ఏది మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రాల్ ఎవరైతే చేస్తున్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్. ఎవరైతే అడ్వైస్ తీసుకొని ఎవరైతే ముందే ప్రిపేర్ అయ్యి చేస్తున్నారో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న 800 క్లయింట్స్లో ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ దే స్టేడ్ ఇన్వెస్టెడ్. వాళ్ళకి తెలుసు మార్కెట్ పడిపోయిన కాల్స్ వస్తాయి, వచ్చినా ఒకటే చెప్పేది, నేను ప్రతి మామూలుగా ఇండివిజువల్ కూడా మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. నేను 5 years వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ నేను ముట్టుకోను అంటిల్ అండ్ అన్లెస్ ఎమర్జెన్సీ విచ్ నోబడి తెలీదు. సో నేను అందుకే ఎప్పుడైనా ప్రతి ఒక్కరిది నేను రాసి పెట్టుకుంటాను. 5 years, 3 years, 10 years, 12 years, అప్పుడే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాను. సో అది చూపిస్తాను. సార్ ఇట్లా మార్కెట్ పడిపోయింది, మరి ఏం చేయమంటారు? ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఎప్పుడు మీ పాప చదువుల కోసం 10 years కన్నారు, ఇప్పుడు 1 year కూడా కాలేదు, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్? సో ఆ మాట చెప్పగానే ఆపేస్తారు. అది ఇంతకుముందు కూడా జరిగింది. అలా ఆపిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు నష్టపోలేదు. దే హ్యావ్ గెయిన్డ్ బికాస్ మార్కెట్స్ ఒక ఫ్యూ మంత్స్ ఆల్రెడీ, ఎందుకంటే ఓవర్ సోల్డ్ రేంజ్లో ఉందన్నమాట మార్కెట్. మనం 22,000 దగ్గర ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ కొన్ని స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే 30-50% కూడా పడిపోయాయి. ఇంకా అంతకన్నా పడిపోవడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే పిఈ రేషియో కూడా ఏముండిందంటే మనం మొన్న ఆగస్ట్లో చూసుకుంటే పిఈ చాలా హై ఉంది, 30-25, 30లో రేంజ్లో వర్కౌట్ అవుతుంది, విచ్ ఈజ్ అన్రిలయబుల్ అన్నారు. ఇప్పుడు పిఈ హ్యాస్ కమ్ డౌన్ టు 20కి వచ్చింది, విచ్ ఈజ్ హిస్టారికల్లీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పిఈ ఫర్ నిఫ్టీకి అనమాట. సో ఇంకా ఇంతకన్నా లో డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే మన గ్రోత్ ఏమీ నెగిటివ్గా లేదు. స్టిల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ జీడిపి 6.5% గ్రో అవుతుంది. అండ్ సో ఈ నెగిటివ్ సెంటిమెంట్ అనేది టెంపరీ తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ లాంగర్, ఎక్కువ రోజులు ఉండదు. ట్రంప్ టారిఫ్స్ అనుకోండి, సడన్గా చైనా ఏం చేసింది లాస్ట్ 6 monthsలో చాలా రకమైన సరళీకరణ చేసింది. అన్ని రకాలుగా పన్నుల విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్లో కానీ అన్ని రకాలుగా. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 7-8 years చైనా మార్కెట్ 0 returns ఇచ్చింది, 0 returns. వెరాజ్ మన మార్కెట్ 14% CAGR ఇచ్చింది పర్ యానం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సడన్లీ వాళ్ళది మార్కెట్ ఓపెన్ అయ్యి ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు చైనీస్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ మనీ అనేది చైనాకి వెళ్ళింది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడే ఆగిపోయాయి, హై ఇంట్రెస్ట్ రేట్స్. సో డబ్బులు అనేవి డెట్ వైపు మూవ్ అయింది కాబట్టి, FIIs మనీ మూవ్ అయింది కాబట్టే మన మార్కెట్ ఇలా ఉంది, విచ్ కెన్ చేంజ్ ఎనీ టైం. ఆల్రెడీ మన RBI రేట్స్ కట్ చేస్తుంది, చాలా సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్నాయి. US కూడా ఇంకొక క్వార్టర్ చేయకపోవచ్చు, బట్ ఆఫ్టర్ తర్వాత రేట్ కట్స్ పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఎవరైతే మనం పెసిమిస్టిక్ ఉన్నామో సిచ్యువేషన్, మళ్ళీ ఒక 6 months బ్యాక్ ఆగస్ట్ సిచ్యువేషన్కి వీల్ సూన్ కమ్ బ్యాక్ అండి. ఈవెన్ మల్టిపుల్ ఏజెన్సీస్ లాస్ట్ వీక్లో కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అగైన్ దెర్ ఈస్ ఎ రియాలిటీ ఆఫ్ 26,000 to 27,000 నిఫ్టీ విత్ ఇన్ దిస్ ఇయర్. సో దిస్ ఈస్ ఎ గుడ్. ఇంత మనం ఏదైనా ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ సేల్ కొంటాం, దిస్ ఈస్ ఎ డిస్కౌంట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్. సో దీని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి కానీ దీన్ని ప్యానిక్గా ఫీల్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదంటారు. అస్సలు కాదండి. డోంట్ సెల్ ఇన్ ప్యానిక్. సో మార్కెట్స్ ఎప్పుడు హైలో వెళ్తే అందరూ ఎంటర్ కావడానికి అవకాశం ఉండదు. సో అప్పుడప్పుడు కూడా డౌన్ అవుతుంటే కొత్త వాళ్ళు కూడా మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు చూస్తే కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్స్ నిఫ్టీ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్లు పడిపోయినా మీరు మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆ రేంజ్లో పడిపోలేదు, మంచి పర్ఫార్మింగ్ వన్స్. రీజన్ ఏంటంటే దే హవ్ డైవర్సిఫైడ్ ఎనఫ్. ఉన్న స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ వచ్చేసి రిప్రజెంట్స్ ఎవ్రీ స్టాక్, నిఫ్టీ మిడ్ క్యాప్ అన్నీ చేస్తుంది. బట్ ఫండ్స్ వచ్చేసి యాక్టివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే పిక్ ఓన్లీ 30 companies, 40 companiesలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి సేమ్ ప్రపోర్షన్లో ఇండెక్స్ పడిపోయినట్టు ఫండ్స్ పడిపోవట్లేదు. కొన్ని ఫండ్స్ 5%,
6%, 7% పడిపోయాయి, వేరాజ్ ఇండెక్స్ 18% కరెక్షన్ అయినా. సో దిస్ ఈస్ ద టైం. దీన్ని ఏం చేయండి అంటే, ఈ టైంలో మా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫండ్స్ ఇండెక్స్ కన్నా చాలా ఎక్కువ నెగిటివ్లో పడిపోయాయి అనుకోండి, ఆర్ కన్సిస్టెంట్లీ నెగిటివ్లో ఉంటే, దిస్ ఈస్ ద టైం. చూడండి ఆ ఫండ్ని అనలైజ్ చేసి, కావాలంటే నెక్స్ట్ సైకిల్లో దాన్ని ఎగ్జిట్ చేయడానికి ఈ పాయింట్స్ ఈ టైంలో అనలైజ్ చేసుకోవాలి తప్ప, ఎగ్జిట్ అయ్యి లాస్ బుక్ చేయడం అనేది డజంట్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏమంటారు, డబ్బులు పొడగొట్టుకోవడమే తప్ప అంత ప్యానిక్ అవసరం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇంతకన్నా వర్స్ సిచ్యువేషన్స్ మనం కోవిడ్లో చూసాము, 2009లో చూసాము. సో మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్. సో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కొన్ని రోజులే ఉంటుంది. అండ్ డబ్బులు ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఎంత డబ్బులైతే పర్ డే ఎఫ్ఐఐస్ అమ్మేస్తున్నారు స్టాక్స్ని, అంతకన్నా ఎక్కువ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కొంటా ఉన్నారు. దట్ మీన్స్ వీ హ్యావ్ ఎనఫ్ మనీ సప్లై. సో భయపడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ టెంపరీ ఫినామినా. అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ ఇట్లాంటి టైం ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఉన్న మొక్కలు అయితే, చెట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఉండిపోతాయి, ఏవైతే వీక్ ఉన్నాయి అన్నీ కొట్టుకుపోతాయి. సేమ్ అంతే అనమాట. ఇది ఒక వరద అనమాట. ఈ వరదలో విచ్ ఎవర్ స్టాక్స్ ఆర్ గుడ్ అవి నిలబడతాయి తొక్కుకు, అండ్ విచ్ ఎవర్ స్టాక్స్ ఆర్ నాట్, ఏవైతే అన్యూజువల్ బబుల్ ద్వారా అన్రియలిస్టిక్ వాల్యుయేషన్ అవన్నీ కొట్టుకుపోతాయి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ హొరైజన్ ఈజ్ లాంగర్, స్టే ఇన్వెస్టెడ్. అండ్ దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు లాట్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్. ఇప్పుడు రీజన్ ఏంటంటే దే ఆర్ అట్ డిస్కౌంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.